అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకువచ్చిన పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కి కోర్టు బ్రేకులు వేశాయి. దీన్ని సవాలు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సుప్రీంకోర్టుని ఆశ్రయించగా భారీ ఊరట లభించింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ని నిలిపివేసి జాతీయ స్థాయిలో ప్రభావితం చూపే అధికారం దిగువ స్థాయి న్యాయమూర్తులకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వెంటనే జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో పిటిషన్ దాఖలు కావడంతో కోర్టులు ఇంజంక్షన్ ఆర్డర్స్ జారీ చేశాయి. ఇలా తన ఆదేశాలను న్యాయస్థానాలు నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ అక్కడి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునే డొనాల్డ్ ట్రంప్ అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేశారు. జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేసే ఆర్డర్పై ట్రంప్ సంతకం చేయడం వివాదాస్పదమైంది. ఈ ఆర్డర్ ప్రకారం అమెరికాలో జన్మించిన పిల్లలకు వారి తల్లిదండ్రులలో ఒకరు అమెరికా పౌరుడు లేదా చట్టబద్ధమైన గ్రీన్ కార్డ్ హోల్డర్ కాకపోతే వారికి అమెరికా పౌరసత్వం ఇవ్వబడదని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆర్డర్ అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణతో విభేదిస్తుందని 22 రాష్ట్రాలతో పాటు వలస సంస్థలు వాదించాయి. ట్రంప్ ఈ ఆర్డర్ను జారీ చేసిన వెంటనే మేరీల్యాండ్, మసాచ్యూసెట్స్, వాషింగ్టన్ రాష్ట్రాల్లోని ఫెడరల్ జిల్లా న్యాయస్థానాలు దీనిని నిలిపివేస్తూ జాతీయ ఇంజంక్షన్ ఆర్డర్లను జారీ చేశాయి. ఈ ఇంజంక్షన్లు ట్రంప్ ఆర్డర్ను దేశవ్యాప్తంగా అమలు కాకుండా అడ్డుకున్నాయి. దీనిని సవాల్ చేస్తూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దిగువ స్థాయి న్యాయస్థానాలు జాతీయ స్థాయిలో ఇంజంక్షన్లు జారీ చేసే అధికారం రాజ్యాంగ విరుద్ధమని వాదించింది. దీనిపై విచారణ జరిపిన అమెరికా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 6-3 తీర్పుతో దిగువ స్థాయి న్యాయస్థానాలు జాతీయ ఇంజంక్షన్లు జారీ చేసే అధికారాన్ని పరిమితం చేసింది. ట్రంప్ నామినేట్ చేసిన జడ్జిల్లో ఒకరైన జస్టిస్ ఆమీ కోనీ బారెట్ ఈ తీర్పును రాశారు. ఈ తీర్పు ప్రకారం ఫెడరల్ జడ్జీలు తమ ముందున్న పిటిషన్దారులకు మాత్రమే పూర్తి ఉపశమనం అందించగలరని, దేశవ్యాప్తంగా అమలు చేసే ఆదేశాలు జారీ చేయడం వారి అధికారాన్ని మించిపోతుందని స్పష్టం చేశారు. జస్టిస్ బారెట్ తన తీర్పులో న్యాయ విభాగం ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్పై సాధారణ పర్యవేక్షణ చేయదు, అది కాంగ్రెస్ ఇచ్చిన అధికారంతో కేసులను, వివాదాలను పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు భారీ విజయమని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానిపై చాలా మంది కోర్టులను ఆశ్రయిస్తుండటంతో వాటిని అడ్డుకుంటున్నాయి. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇంజంక్షన్ ఆర్డర్లు ఇచ్చే అవకాశాలను పరిమితం చేయడంతో ట్రంప్ మరిన్ని ఆర్డర్లు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ట్రంప్ స్వాగతించారు. ఈ తీర్పు రాజ్యాంగం, అధికార విభజన, చట్టపాలనకు ఒక స్మారక విజయమని ట్రంప్ అభివర్ణించారు. అయితే ఈ తీర్పు జన్మతః పౌరసత్వ ఆర్డర్ చట్టబద్ధతను పరిష్కరించలేదు. బదులుగా దిగువ కోర్టులను తమ ఇంజంక్షన్ ఆర్డర్ల పరిధిని పునర్విచారణ చేయమని ఆదేశించింది. "1898లో అమెరికా సుప్రీంకోర్టు వాంకీ మార్క్ కేసులో అమెరికాలో జన్మించిన వ్యక్తి, అతని తల్లిదండ్రులు విదేశీయులైనప్పటికీ ఆ దేశ పౌరుడిగా గుర్తించబడ్డాడని తీర్పిచ్చింది. దీంతో అమెరికా చట్టాల ప్రకారం ఆ దేశ పౌరులకు పుట్టిన వారికి మాత్రమే కాకుండా అక్కడ జన్మించిన ప్రతి ఒక్కరికి అక్కడి పౌరసత్వం లభిస్తుంది. అమెరికా గడ్డపై పుట్టిన వారంతా ఆ దేశ పౌరులే అనే ఉద్దేశంతో 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ద్వారా శరణార్థుల పిల్లలకు అమెరికా జన్మతః పౌరసత్వాన్ని అందిస్తుంది. అమెరికా, కెనడా, మెక్సికో సహా 30కి పైగా దేశాలు జన్మతః పౌరసత్వాన్ని కల్పిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగినప్పటికీ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులతో దానికి బ్రేక్ పడింది. ఈ ఆర్డర్ను వ్యతిరేకిస్తూ 22 రాష్ట్రాలు, వలస సంస్థలు కేసులు దాఖలు చేశాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నాయి. ఈ తీర్పులో సుప్రీంకోర్టులోని 3 లిబరల్ జస్టిస్లు సోనియా సోటోమేయర్, ఎలెనా కాగన్ మరియు కెటాన్జీ బ్రౌన్ జాక్సన్ విభేదించారు. ఈ తీర్పు చట్టపాలనకు ఒక ఆపదగా ఉందని, ట్రంప్ ఆర్డర్ పేటెంట్ గా చట్ట విరుద్ధమైనది అని జస్టిస్ సోటోమేయర్ పేర్కొన్నారు. ఆమె జాతీయ ఇంజంక్షన్లు అవసరమైన సందర్భాల్లో ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే వాటిని అడ్డుకోవడం ఈక్విటీ సూత్రాలకు అనుగుణంగా ఉంటుందని వాదించారు. జస్టిస్ జాక్సన్ ఈ తీర్పు చట్టపాలనకు ఉన్మాద బెదిరింపు అని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించే ఎగ్జిక్యూటివ్ చర్యలను అనుమతించడం సరికాదని పేర్కొన్నారు. ఈ తీర్పు తమ ప్రభుత్వానికి ఒక విజయమని ట్రంప్ భావిస్తున్నారు. ఈ తీర్పు తర్వాత జన్మతః పౌరసత్వ ఆర్డర్ 30 రోజుల తర్వాత కొంత భాగంలో అమలయ్యే అవకాశాలున్నాయి.
ఇక ఈ తీర్పు ట్రంప్ ఇతర ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. వలస విధానాలు, ఫెడరల్ ఉద్యోగుల తొలగింపు, విదేశీ సహాయ నిధులు వంటి విషయాలపై చాలా మంది కోర్టులను ఆశ్రయించగా వీటికి బ్రేక్లు పడ్డాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఈ ఆర్డర్లు కూడా అమలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి 325కి పైగా కేసులు దాఖలయ్యాయి. వీటిలో 128 కేసులలో ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ తాజా తీర్పు ఈ కేసులలో కొన్నింటిని ప్రభావితం చేయవచ్చు. అంతేకాక ట్రంప్ ఎగ్జిక్యూటివ్ అధికారాన్ని అమలు చేయడంలోనూ కీలకమైన అడ్డంకులను తొలగించనుంది. మరోవైపు ఈ తీర్పు అమెరికా రాజకీయాలలో ఎగ్జిక్యూటివ్, న్యాయ విభాగాల మధ్య విభేదాలు తలెత్తే విధంగా ఉందనే చర్చ మొదలైంది.